హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య తనకి చెప్పకుండా వెళ్ళిపోయిందని, ఎప్పుడెప్పుడు కావ్య ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తుంది, వాళ్ళ బావ ఎలా ఉంటాడు అని అసలు పని కూడా చేసుకోకుండా జెలస్గా ఫీల్ అవుతూ చాలా ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాడు కదా. శ్వేత రాజ్తో, రాజ్ తను వాళ్ళ బావని తీసుకువస్తుంటే నువ్వెందుకంత బాధపడుతున్నావు అని అడుగుతుంది. చచ్చా, బాధ చి అలాంటిదేమీ లేదు. అయినా అదెవరినో తీసుకొస్తే నేనెందుకు బాధపడాలి? దాని బావొస్తే నాకెందుకు, జాబ్ నాకెందుకు, నాకు ఎవ్వరొచ్చినా ప్రాబ్లం లేదు అని ఇంకా కవర్ చేస్తూ ఉంటాడు రాజ్. శ్వేత మాత్రం నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుందిలే నీకు ఎవరొచ్చినా అవసరం లేదని అని అంటుంది. శ్వేత, ఏయ్ నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు శ్వేత, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని అంటాడు రాజ్. సరే సపోర్టే చేస్తున్నాను, వాళ్ళ బావ వస్తాడు కదా అప్పుడు చూద్దాం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు రాజ్ అండ్ శ్వేత. ఇది ఇలా ఉండగా అప్పుడే కార్ సౌండ్ వస్తుంది. కావ్య కార్ నుంచి కిందకి దిగుతుంది. ఇంకా రాజ్కి కార్ సౌండ్ వినపడి అదిగో వచ్చినట్టున్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా కిటికీలో నుండి చూస్తూ ఉంటాడనమాట రాజ్. శ్వేత కూడా రాజ్ పక్కనే వెళ్ళి నించుంటుంది. ఇంకా అలా కార్లో నుంచి ఒక న్యూ క్యారెక్టర్ బయటికి దిగుతారు. రా బావా రా, ఇదే మా ఆఫీస్ అని అంటుంది కావ్య. ఇంకా న్యూ క్యారెక్టర్ని చూసి చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతాడు రాజ్. ఆ న్యూ క్యారెక్టర్ ఎవరో కాదు, అర్జున్ అంబటి అన్నమాట. ఇంకా అలా ఆఫీస్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా అందరూ కావ్య పక్కన తన్ని చూసి ఇంకా అందరూ షాక్లో ఉండిపోతారు. రాజ్ కూడా అలా ఇంకా ఏమీ తెలియనట్టు మళ్ళీ పరిగెత్తుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు. ఏంటి వీడు ఇలా ఉన్నాడు, ఆ కళావతి చెప్తే దానికంత సీన్ లేదులే అనుకున్నాను, అది చెప్పినట్టే 6 అడుగుల హైటు అందగాళ్ళ ఉన్నాడు అని చెప్పి ఇంకా రాజ్ అయితే లోపల జెలస్గా ఫీల్ అవడం స్టార్ట్ చేస్తాడు. కావ్య ఇంకా రాజ్ దగ్గరికి వాళ్ళ బావ అర్జున్ అంబటిని తీసుకువస్తుంది. ఇంకా అర్జున్ అంబటి రాజ్తో హలో మిస్టర్ రాజ్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇంకా రాజ్ కూడా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు అతని వైపు చూస్తూ. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అనామిక షాపింగ్కి వెళ్తారు. అనామిక మాత్రం కళ్యాణ్తో అయినా ఎందుకు కళ్యాణ్, ఎందుకు ఇంకా నువ్వు ఆ అప్పుని ఇంటికి రమ్మని పిలుస్తున్నావు, తనతో మనకి సంబంధం ఏంటి అని అడుగుతుంది. చూడు అనామిక, నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చటం లేదు. ఎంతైనా బ్రో మన పెళ్ళికి సహాయం చేశారు, మన ప్రేమని కలిపిందే బ్రో. అలాంటి అప్పుని నువ్వు అలా మాట్లాడడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. మనసుని బట్టి చూడాలి, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళతో స్నేహం చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు కళ్యాణ్. ఎప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతావులే, సరేరా షాపింగ్ చేద్దాం. ఈ శారీ ఎలా ఉంది అని అడుగుతుంది అనామిక. చాలా బాగుంది, కానీ అనామిక నేను బయటికి వెళ్ళాలి, చెప్పా కదా మా ఫ్రెండ్ని కలవాలని, నేను ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ వెళ్తూ ఉంటాడు. అనామిక మాత్రం ఫస్ట్ టైం షాపింగ్కి వచ్చాం, నాతో కనీసం టైం స్పెండ్ చేయవా అని అడుగుతుంది. నేను వచ్చేస్తాను కదా, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి ఇంకా అనామికని షాపింగ్ మాల్లో వదిలేసి కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఇంకా అనామిక ఇదే ఛాన్స్ అని చెప్పి ఇంకా షాపింగ్ చేసుకుంటుంది. ఇంకా ఫుల్గా తన క్రెడిట్ కార్డ్ లిమిట్ అయిపోయేంత వరకు షాపింగ్ చేస్తుందనమాట అనామిక. ఈ డబ్బుల్ని ఇలాగే ఎందుకు వదిలేయాలి అని చెప్పి కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకుంటుందనమాట అనామిక. విత్డ్రా చేసి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలని ఫిక్స్ అవుతుంది అనామిక. ఇంకా అనామిక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావా, అల్లుడు గారు కూడా వచ్చారా అని అడుగుతుంది అనామిక వాళ్ళ మమ్మీ. ఇంకా అనామిక మమ్మీ ఇదిగో చూడు అని చెప్పి ఇంకా డబ్బులైతే ఇస్తుంది. ఇంకా వాళ్ళ మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఇవి అని అడుగుతుంది. ఏంటంటావేంటి మమ్మీ, డబ్బులు కళ్యాణ్ క్రెడిట్ కార్డు వాడి ఫుల్ షాపింగ్ చేశా, డెబిట్ కార్డు వాడి ఈ డబ్బులు తీసుకువచ్చా, ఇంకా ఇంకా చాలా జరుగుతాయి అని అంటుంది అనామిక. ఆహా, ఇంటికి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే నువ్వు ఇలా చేస్తున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉంది బేబీ. బేబీ కేవలం డబ్బులు మాత్రమే కాదు, ఇంట్లో అధికారాన్ని కూడా సంపాదించుకోవాలి, సరేనా అని అనామిక వాళ్ళ మమ్మీ తనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రాజ్ ఆ అర్జున్ అంబటితో ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. హలో అని ఇంకా ఫేక్ స్మైల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. మీరు మా కావ్యకి హస్బెండ్ అయినందుకు మీరు చాలా అదృష్టవంతులు అని అంటాడు అర్జున్ అంబటి. అవునవును, ఆ అదృష్టం నాకే బాగా వచ్చిందిలే అని అంటాడు రాజ్. మీరు కామెడీగా మాట్లాడుతున్నారండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉన్నట్టుంది, కానీ
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హ్యూమర్ అనేది మనం మాట్లాడే మాటల్లో ఉండొచ్చు, కానీ మనం జీవించే జీవితంలో ఉండకూడదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందనుకుంటా అని అంటాడు అర్జున్ అంబటి. ఇంకా రాజ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఓ, ఇంకా డీటెయిల్డ్గా చెప్పమంటారా? మా కావ్య అంటే మాకు ప్రాణం. తన వ్యక్తిత్వం, తన ఆత్మాభిమానం, తన స్థితప్రజ్ఞత అన్నీ మీకు తెలిసిందే అనుకుంటున్నాను. తను బాగా చదువుకుంది, మంచిగా వంట చేస్తుంది, ఇంట్లో అంతా చాలా బాగా చూసుకుంటుంది, చక్కగా డిజైన్స్ వేస్తుంది. ఇది మాత్రమే మీకు తెలుసు అనుకుంటా. కానీ తనలో ఒక మనిషి ఉందని, అందరి మంచిని కోరుకుంటుందని, తాను ఏమైపోయినా పర్లేదు పక్కన వాళ్ళు బాగుండాలని ఎంతో ఉవ్విళ్ళూడుతుందని మీకు తెలియదు అనుకుంటున్నాను. అలాంటి భార్య మీకు దొరకడం మీరు అదృష్టంగా ఫీల్ అవ్వాలి, కానీ తనని మీరు దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు అని అంటాడు అర్జున్ అంబటి. చూడండి మిస్టర్ అని అంటాడు రాజ్, నాకు అర్థమైంది మీరు నెక్స్ట్ టైం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. భార్యాభర్తల మధ్యలో మీరు మాట్లాడుతున్నారేంటి? భార్యాభర్తల విషయంలో మీరు జోక్యం చేసుకోకూడదు కదా, ఇలా మాట్లాడడం తప్పు అని మీరు అడగాలనుకుంటున్నారు, అంతే కదా అని అంటాడు అర్జున్. కానీ తనకి అండగా, తనకి బావగా అడగాల్సిన ఉద్దేశం, అడగాల్సిన హక్కు నాకు ఉంది అనుకుంటున్నాను. మీ మనసుని నేను మార్చలేను. ఒకరి మనసులోకి తొంగి చూసి మనసుని మార్చుకోవాలనుకోవడం పెద్ద మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడి నుండి వదిలేశారో నేను అక్కడి నుండి మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. మీరు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే మా కావ్య చూసి తట్టుకోలేకపోతుందని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఎంత త్వరగా విడిపోతే మా కావ్య అంత సంతోషంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇకపై కావ్యకి ఎవరూ లేరని, కావ్యని ఎవరేమన్నా ఊరుకుంటుందని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే కావ్యకి తోడుగా ఈ అర్జున్ అంబటి వచ్చి నిలబడుతున్నాడు అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అర్జున్. ఇంకా కావ్య అలా షాక్లో ఉండిపోతుంది. రాజు కూడా షాక్లో ఉండిపోతాడు. చూసారా, మా బావ ఫస్ట్ మీటింగ్లోనే మీ షర్ట్ పైనున్న దుమ్ముని ఎలా దులిపేశాడో, తర్వాత ఇంకా చాలా ఉంటాయి, మీరు అవన్నీ చూసి తట్టుకోవాలి, ఓకే అని కావ్య ఇంకా బయటికి వచ్చేస్తుంది అర్జున్తో పాటు. కావ్య అర్జున్ అంబటితో, థ్యాంక్స్ బావా, నేను అడగగానే నాకు సహాయం చేయడానికి వచ్చావు అని అంటుంది కావ్య. చూడు కావ్య, నువ్వు చాలా మంచిదానివి, నీకు ఎప్పుడు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నీ భర్తని చూస్తుంటే అతనికి అహంకారంతో కళ్ళు మూసుకుపోయిందని అనిపిస్తుంది. అంతకు మించి నువ్వు తనకి కరెక్ట్ కాదేమోననే భ్రమలో అతను బాగా కూరుకుపోయాడు అని అర్థమైంది. కానీ తనకి నువ్వే కరెక్ట్ అని, నువ్వు అన్ని విధాలా తనకి తగిన భార్యవని నిరూపించాలంటే ఈ ఒక్క మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి నేను నీకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటాను కావ్య, సపోర్ట్ చేస్తూనే ఉంటాను. చిన్నప్పటి నుండి నువ్వు నన్ను ఒక బావలా కాకుండా సొంత అన్నయ్యలా చూసుకున్నావు. అలాంటిది నా చెల్లి లాంటి దానికి ప్రమాదంలో ఉంటే, తన జీవితం నాశనం అయిపోబోతూ ఉంటే, తన భర్త తనని వదిలేయాలి అని అనుకుంటుంటే నేను వచ్చి కాపాడడంలో ఎలాంటి తప్పు నాకు లేదని అనిపిస్తుంది. నువ్వు ఇంకా ఎలాంటి కంగారు పెట్టుకోవద్దు, ఖచ్చితంగా నీ భర్త నిన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు అర్జున్ అంబటి. అమ్మయ్య, హ్యాపీగా ఉంది, బాయ్ బావా బాయ్ అని చెప్పి ఇంకా చెయ్యి ఊపుతూ ఉంటుందన్నమాట కావ్య. ఇంకా రాజ్ మాత్రం, చూసావా దానికిలాగే వాడికి కూడా బాగా పొగరెక్కువ అనుకుంటా అని అంటాడు రాజ్. శ్వేత, ఇప్పుడు ఏమైంది రాజ్, ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది. లేకపోతే ఏంటి శ్వేత, నాకు ఆ కళావతితో ఉండడం ఇష్టం లేదని చెప్పాను. చెప్పాక వాడిని తీసుకొచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఏమని అర్థం చేసుకోవాలి అంటే నాకే ఎదురు సమాధానం చెప్తుందా అని అంటాడు రాజ్. అంటే నీ ఉద్దేశం ఏంటి రాజ్? కావ్య చాలా లేని అమ్మాయి, నువ్వు తప్పక పెళ్లి చేసుకున్నావు. తనంటే నీకు మనసులో ఇష్టం లేదు. ఒకవేళ తనకి అన్యాయం జరిగినా, నువ్వు తన్ని వదిలేయాలని తెలుసుకున్నా, తనంతట తాను లెటర్ రాసిచ్చి నేను వెళ్ళిపోతున్నాను త్యాగం చేసి వెళ్ళిపోతే అడిగేవాళ్ళు ఎవరు ఉండరనేనా నీ ధైర్యం అని అంటుంది శ్వేత. చూడు రాజ్, నువ్వు తన్ని వదిలేయాలనుకుంటున్నావు. అలాంటప్పుడు తను ఎవరితో ఉంటే నీకేంటి, తన గురించి ఎవరు నీతో వచ్చి మాట్లాడితే నీకేంటి అని అంటుంది శ్వేత. ఇంకా రాజ్ ఆలోచనలో పడతాడు. చూడు రాజ్, నువ్వు రెండు మొహాలతో ఆలోచిస్తున్నావు. నీకు శ్వేత అంటుంది, నీకు కావ్య అంటే ప్రేమ లేదా అని అడుగుతారు. లేదు 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 అని అంటాడు రాజ్. అలాంటప్పుడు నువ్వు తనతో క్లోజ్గా ఉండకుండా ఉన్నప్పుడు తను వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే నువ్వెందుకని బాధపడుతున్నావు అని అడుగుతారు. అది బాధ కాదు, కోపం అని అంటారు. కోపం ఎందుకు? ఓ, నువ్వు ఎవరితో అయినా తిరగచ్చు, ఎవరినైనా నీ గర్ల్ ఫ్రెండ్గా ఉంచొచ్చు, కానీ నీ భార్య మాత్రం ఎవరితో క్లోజ్గా ఉండకూడదు. నువ్వు చెప్పగానే తల వంచుకొని వెళ్ళిపోవాలి. అదేనా
అదేనా నీ మెయిల్ ఇగో అని అడుగుతుంది శ్వేత. రాజ్ బాగా ఆలోచించి, చూడు శ్వేత, ప్రతి వాటికి సమాధానం చెప్పాలని నేను అనుకోవటం లేదు. కానీ కావ్య ఎవరితో ఉన్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే భవిష్యత్తులో తను ఎలాంటి నిర్ణయం తీసుకుందనేది తనకే అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. రాజ్, నీలో మొండితనం అనే మంచుగడ్డ కరిగి ఖచ్చితంగా కరిగిపోతుంది. కాబట్టి నువ్వు శ్వేత రాజ్ని పెళ్లి చేసుకుంటావు. నువ్వు ఖచ్చితంగా కావ్యని హ్యాపీగా చూసుకుంటావని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ శ్వేత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అప్పు ఇంకా ఇంటికి వస్తుందన్నమాట. అప్పు చాలా చిరాగ్గా కోపంగా ఉంటుంది. అప్పు, ఏమైందే అని అడుగుతుంది కనకం. ఏం లేదమ్మా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని రూమ్లోకి వెళ్ళిపోతుంది అప్పు. ఎందుకే అలా ఉన్నావు అని అడుగుతుంది. ఇంకా కృష్ణమూర్తి కనకం దగ్గరికి వచ్చి, కనకం, అదేదో పాపం పని చేస్తూ అలసిపోయి వచ్చినట్టుంది, నువ్వు దాన్ని ఎందుకలా మాటలతో విసిగిస్తావు అని అడుగుతారు. అది కాదండి, దీన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. రోజు రోజుకి ఎలా తయారవుతుందోనని చాలా భయంగా ఉంది. త్వరగా పెళ్లి చేసేస్తే మంచిది అని అంటుంది కనకం. ఇంకదంతా రూమ్లో నుంచి వింటున్న అప్పు వెంటనే బయటికి వచ్చి, అమ్మా, ఇంకొకసారి నాకు పెళ్లి చేస్తా అనే ముచ్చట ఇక్కడ వచ్చిందంటే నేను చచ్చిపోతా అని అంటుంది. ఇంకా అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనకం. ఏదైనా నీ మంచికే కదే అని అంటుంది కనకం. చూడమ్మా, నా మంచి నేను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇదిగో ఈ అప్లికేషన్ చూడు అని చెప్పి అప్లికేషన్ చూపిస్తుంది. ఏంటమ్మా ఇది అని అడుగుతారు కృష్ణమూర్తి. నాయనా, నేను పోలీస్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాను, అది అప్రూవ్ అయ్యింది అని అంటుంది అప్పు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కృష్ణమూర్తి. అయితే నువ్వు అని అంటారు. నాన్న, కొన్ని రోజులు పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. 2 నెలలు 3 నెలలు నేను అక్కడే ఉండాలి. కాబట్టి 10 రోజుల్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. నా బట్టలు సర్దితే నేను అక్కడికి వెళ్తాను. అమ్మా, బట్టలు సర్దే ప్రోగ్రాంలో ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పు. ఏమండి, దీన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇది ఆ పోలీస్ ఉద్యోగానికి కరెక్ట్గానే ఉంటుందా అని అడుగుతుంది కనకం. కనకం, అన్ని పనులు మనం అనుకున్నట్లు జరిగితే ఇంకా అది ఎందుకలా డెస్టినీ అవుతుంది చెప్పు? మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తాడు. 2 కూతుర్లకి పెళ్లి చేశాం, వాళ్ళిద్దరినీ ఓ ఇంటి కోడళ్ళని చేశాం. కానీ అప్పు ఇప్పుడే పెళ్లి చేసుకోను అంటుంది కదా, తనకు కాస్త సమయం కావాలి అంటుంది కదా. ఇప్పుడు ఎలాగో కళ్యాణ్ని తను మర్చిపోయే ధ్యాసలో ఉంది. ఖచ్చితంగా ఆ కళ్యాణ్ బాబుని మన అప్పు మర్చిపోతుంది. ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్కి వెళ్తే అయినా తన జీవితం హ్యాపీగా ఉంటుంది. తను అనుకున్న కల నెరవేరితే తనే సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అప్పు పెళ్లికి తొందర ఏమొచ్చిందని ఒక 2-3 ఏళ్ళు ఆగాక అప్పుకి పెళ్లి చేద్దాం. ఇంకెప్పుడు దాని ముందు ఈ ప్రస్తావన తీసుకురావద్దు, సరేనా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణమూర్తి. ఇది ఇలా ఉండగా కావ్య మాత్రం హ్యాపీగా రాజ్ దగ్గరికి వస్తుంది. ఏంటండి, భోజనం చేస్తారా అని అడుగుతుంది. అవసరం లేదు, నా కోసం శ్వేత ఆల్రెడీ లంచ్ చేసి పెట్టింది అని అంటాడు రాజ్. ఓ అవునా, నేను అదే విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటారు. ఏంటి అని అంటాడు రాజ్. అవునండి, మీరు శ్వేతతో కలిసి హ్యాపీగా లంచ్ చేయండి. నేను మా బావ బయటికి వెళ్ళి లంచ్ చేసి వస్తాం, సరేనా, బాయ్ అని వెళ్ళిపోతుంది కావ్య. ఏయ్ కళావతి, చా ఏంటిది, బయటికి వెళ్ళి భోజనం చేస్తానంటుంది. ఇంకా శ్వేత అప్పుడే లంచ్ తీసుకుని వస్తుంది రాజ్ కోసం. రాజ్, ఎక్కడికి అని అడుగుతారు. ఎక్కడికంటావేంటి, వాళ్ళు హోటల్కి వెళ్తున్నారంట. అయినా బయట ఫుడ్ నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా, హోటల్కి వెళ్ళడం ఏంటి అని అంటాడు రాజ్. అయినా బయట ఫుడ్ పడింది నీకు కదా రాజ్, అలాంటప్పుడు తానే బయటకు వెళ్తే నీకేంటి అని అంటాడు శ్వేత. బా నువ్వు రా శ్వేత అని చెప్పి ఇంకా ఇద్దరు వెళ్ళి రెస్టారెంట్లో అయితే గమనిస్తూ ఉంటారనమాట కావ్యని, వాళ్ళ బావ అర్జున్ అంబటిని. ఇంకా రాజ్ మాత్రం ఒక టేబుల్లో కూర్చొని ఏం జరుగుతుందా, వాళ్ళిద్దరూ ఎక్కడ క్లోజ్గా మాట్లాడుకుంటారా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. కావ్య కూడా రాజ్ రావడం గమనిస్తుందనమాట. ఇంకా అలా రాజ్ని అయితే చూస్తూ ఉంటుంది కావ్య. రాజ్ మాత్రం తన ఫేస్ కవర్ చేసుకుంటున్నట్టు నటిస్తూ ఉంటాడు. ఇంకా బావా, నీకు కర్రీ అంటే ఇష్టం కదా, తిను అని చెప్పి ఇంకా లంచ్ వడ్డిస్తూ ఉంటుంది అర్జున్కి కావ్య. ఇంకా అర్జున్ కూడా భోజనం చేస్తూ ఉంటాడు. కావ్య అర్జున్కి సైగ చేస్తుంది. ఇంకా వెంటనే అర్జున్, నీకు ఈ కర్రీ అంటే ఇష్టం కదా, రా నీకు తినిపిస్తాను అని చెప్పి ఇంకా అర్జునే కావ్యకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇంకా రాజ్ అయితే అదంతా చూడలేక వెంటనే పైకి లేచి కావ్యని అక్కడి నుండి చేపట్టుకుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య, అబ్బా వదలండి, ఏంటి మీరు, మా బావ నాకు అంత ప్రేమగా తినిపిస్తుంటే మీరేంటి లాక్కొచ్చేస్తారు అని అడుగుతుంది కావ్య. ఏయ్, నువ్వు ఇలా బిహేవ్ చేయడం నాకేమీ నచ్చటం లేదు అని అంటాడు రాజ్.
ఎందుకు ఎందుకు నచ్చట్లేదు? నేను ఏమీ తప్పుగా బిహేవ్ చేయటం లేదే, తినిపిస్తుంటే గోరుముద్దలు తింటున్నాను అంతే కదా అని అంటుంది కావ్య. ఛీ, నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చటం లేదు. అయినా మీ బావతో నువ్వెందుకంత క్లోజ్గా ఉంటున్నావు అని అడుగుతాడు రాజ్ కావ్యని. ఓ, ఈ మీరా ఈ ప్రశ్న నన్ను అడుగుతుంది. మరి మీతో శ్వేత ఎందుకంత క్లోజ్గా ఉంటుందని నేను అడిగానా? అడిగితే మీరు ఏం సమాధానం చెప్పారు అని అంటుంది కావ్య. అది వేరు ఇది వేరు అని అంటాడు రాజ్. ఎందుకు వేరవుతుంది? మీరు వేరే అమ్మాయితో కలిసి ఉండొచ్చు, తిరగచ్చు, పెళ్లి చేసుకోవాలనొచ్చు. కానీ నేను చిన్నప్పటి నుండి కలిసి పుట్టి పెరిగిన మా బావతో మాత్రం క్లోజ్గా ఉండకూడదా అని అంటుంది కావ్య. ఉండకూడదు అని అంటాడు రాజ్. ఎందుకు అని అడుగుతుంది కావ్య. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అని అంటాడు రాజ్. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏమన్నారు అని అంటుంది. అవును, నాకు తెలియకుండానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నువ్వు వేరే వాళ్ళతో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని ఇంకా ఓపెన్ అవుతాడు రాజ్. అలా ఇంకా రాజ్ని వెళ్ళి హక్ చేసుకుంటుంది కావ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.